ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర మూలాలను గుర్తించామని కూడా ప్రధాని చెప్పారు. బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. ఇక పేలుడుకి కుట్రదారులను చట్టం ముందు నిలబెడతామని కూడా ప్రధాని మోడీ అయితే చెప్పడం జరిగింది. ఇక బ్లాస్ట్ లో ఇప్పటి వరకు కూడా 12 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. వారందరికీ కూడా చికిత్స కొనసాగుతుంది. ఇక ఈ కేసులో దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. నిందితులను చట్టం ముందల నిలబెడతాము అంటూ కూడా ప్రధాని మోదీ కూడా మాట ఇవ్వటం జరిగింది. ఇక ఢిల్లీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దీని తర్వాత కూడా మొత్తం కూడా దేశ సరిహద్దుల్లో కానీ మొత్తం దేశంలో ఎక్కడైతే ఉగ్రమూలాలు బయటపడ్డాయో ఆయా ప్రాంతాల్లో కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్లో కానీ ముఖ్యంగా కూడా గుర్తింపు పొందినటువంటి ప్లేసెస్లో కానీ టూరిస్ట్ ప్లేసులు కానీ జనాలు ఎక్కువగా ఉండేటువంటి ప్లేసుల్లో కానీ ఇప్పుడు ఒక హై అలర్ట్ అనేది కొనసాగుతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా పోలీసులు కూడా ఇలాంటి ఇంకెక్కడైనా కానీ ఉగ్రమూకల చర్యలు చేపట్టారా అనే కోణంలో కూడా ఎక్కడికక్కడ కూడా ఒక అలర్ట్ అనేది పోలీస్ శాఖల్లో కూడా నెలకొని ఉంది. ఇక ఢిల్లీ పేలుడు ఘటన మీద అయితే ఇప్పుడు ప్రధాని మోదీ కూడా స్పందించడం జరిగింది. దీని మీద అఫీషియల్గా కూడా ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా దీని వెనక ఉగ్రమూలాలు ఉన్నట్లు కానీ ఎటువంటి సమాచారం కూడా అఫీషియల్గా చెప్పలేదు. I-20 కారులో మాత్రమే ఒకరు స్లోగా కదులుతున్నటువంటి I-20 కారును అక్కడ పార్క్ చేయటము, ఆ తర్వాత అక్కడ పేలుడు సంభవించటము, ఇటువంటి ఘటనలు ముఖ్యంగా కూడా అక్కడ చాందిని చౌక్ దగ్గర ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నట్టు వారు హృదయ విదారక దృశ్యాలను వారు చూడటం జరిగింది. వాళ్ళు అటువంటి విషయాలు కానీ అవి వాటిని పంచుకోవటానికి కూడా వారందరూ కూడా ఆ దృశ్యాలు ఇంకా కూడా మా కళ్ళల్లోనే ఉన్నాయి అంటూ కూడా చాలా దిగ్భ్రాంతి కలగజేసే దృశ్యాలను వాళ్ళందరూ కూడా అక్కడ చూశారు. ఇక ఈ ఢిల్లీ పేలుడు ఘటన మీద ఇప్పుడు ఉగ్రమూకల హస్తం దీంట్లో ఉంది, ఆ మూలాలు గుర్తించామని కూడా ప్రధాని మోదీ చెప్పడం అయితే జరిగింది. మరి దీని వెనక ఉన్నది ఎవరు? పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా ఉగ్రమూక ఉందా అన్న యాంగిల్లో కూడా ఇప్పుడైతే దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఇక దాని తర్వాత అఫీషియల్గా కూడా అసలు ఎవరు దీని వెనక ఉంది, ఏ ముఠాకి సంబంధించిన వారు ఉన్నారన్నది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. व्यथित कर दिया है। मैं पीड़ित परिवारों का दुख समझता हूं। आज पूरा देश उनके साथ खड़ा है। मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था, जानकारियों के तार जोड़े जा रहे थे। हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी। इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा। All those responsible will be brought to justice. ఇక ఢిల్లీ పేలుడు ఘటన ఏదైతే ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ కూడా ఎవరైతే ఈ ఘటనలో బాధితులయ్యారో వాళ్ళందరూ బాధ, వాళ్ళ దుఃఖం కూడా నాకు అర్థమవుతుందంటూ కూడా ప్రధాని మోదీ వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడటము, దీని వెనక ఉన్నటువంటి ఉగ్రమూలాలను గుర్తించామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇప్పుడు అఫీషియల్గా కూడా దీని మీద ఇప్పటి వరకు అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు ఉగ్రమూకలు ఉన్నారు అని చెప్పి, కానీ ఇప్పుడు స్వయంగా కూడా ప్రధాని మోదీ దీని గురించి మాట్లాడటం జరిగింది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, అంటే గత 3-4 రోజుల నుంచి కూడా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు మన హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున సోదాలు జరుగుతున్నాయి. ఎన్ఐఏకి వచ్చిన సమాచారం, అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS ఏదైతే ఉందో అటు ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కానీ, అలాగే హర్యానా, ఢిల్లీకి సరిహద్దులో ఉన్నటువంటి హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున, రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సోదాలు జరుపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల దాదాపు 2900 కేజీలు అంటే దాదాపు 3000 కేజీలకు సంబంధించి అమ్మోనియం నైట్రేట్ కానీ, RDX కానీ, ఇతర పేలుడు పదార్థాలు కానీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా దీంట్లో మొత్తం కూడా వైట్ కాలర్ అంటే అందరూ ఎవరు కూడా నిరుద్యోగులు ఎవరు లేరు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ డాక్టర్లు MBBS, చైనాలో MBBS చదివిన వాళ్ళు, రష్యాలో MBBS చదివిన డాక్టర్లు, అలాగే లండన్ లో MBBS ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇప్పుడు అతనే ఏదైతే ఇప్పుడు ఢిల్లీలో బాంబు పేలుడు కారణమైనటువంటి, ఆత్మాహుతి దాడికి కారణమైనటువంటి ఉమర్ ఎవరైతే ఉన్నారో అతను
ఖచ్చితంగా అతను కూడా డాక్టరే. ఆ తర్వాత 2900 కేజీలు దొరికిన తర్వాత అతను పరారీలో ఉన్నాడు. ఆ పరారీలో ఉన్న వ్యక్తే తన వద్ద ఉన్నటువంటి మిగిలిన పేలుడు పదార్థాలతో ఈ రకమైనటువంటి దాడికి పాల్పడినట్టుగా కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అతని పేరు, అలాగే అతను కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు, మరణించడం జరిగింది. దీంతో అతని DNA నమూనాలను కూడా ఇప్పటికే పోలీసులు బయటకు లాగటం కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ఫోరెన్సిక్ బృందాలు ఇవన్నీ కూడా అక్కడ రంగంలోకి దిగి తమ వంతుగా చర్యలు అయితే మొదలు పెట్టినాయి. ముందైతే ఇది ఏదో ఎలక్ట్రిక్ కారు వల్ల ఈ పేలుడు సంభవించి ఉండవచ్చు అని కూడా అందరూ భావించారు. కానీ వెంటనే మరికొన్ని గంటల్లోనే, అంటే ఘటన జరిగినటువంటి కొన్ని గంటల్లోనే అటు దర్యాప్తు బృందాలు కానీ, ఫోరెన్సిక్ బృందాలు కానీ, ఇటు NIA కానీ, అలాగే NSC ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ విచారణకు సంబంధించి, భద్రతకు సంబంధించి, అలాగే విచారణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగటం, అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి నమూనాలు సేకరించి వాటిని ల్యాబ్ కు పంపించి ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల పనే అని తేల్చేయడం జరిగింది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటన చేశారు. ఇక కాసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపై ప్రకటన చేస్తూ బాధితుల కుటుంబాల ఆవేదన నాకు అర్థమవుతుంది, గాయపడిన క్షతగాత్రుల ఆవేదన నాకు అర్థమవుతుంది, ఖచ్చితంగా దీనికి సంబంధించి కఠిన చర్యలు ఉంటాయి. అంటే మనం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చూసాం, పాకిస్తాన్ లో ఏ విధంగా సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 300 కిలోమీటర్ల వరకు వెళ్లి నూర్ఖాన్ ఎయిర్ బేస్, ఇలాగే అదే విధంగా ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలను జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయిబా కానీ, ఇండియన్ ముజాహిదీన్ కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ 2 వెర్షన్ 2.0 స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రధానమంత్రి సాధారణంగా ఇటువంటివి జరిగినప్పుడు మనం చూసాం, ఏదైతే పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ కానీ, అటు ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ఏ విధంగా ఉగ్రవాదులను కాపాడాలనుకున్నా సరే భారత సైన్యం మాత్రం దీనికి సంబంధించి ఘాటుగా రియాక్ట్ అవడం, కఠినంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా అటువంటి చర్యలే ఉండే అవకాశాలు ఉన్నాయి అనే స్పష్టత అయితే వస్తుంది. వెంకట్, ఇప్పుడు కేవలం అంటే ఈ ఘటనే కాకుండా ఈ ఘటన దేశ రాజధానిలో జరగటం ఒకటి, అంటే ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక అక్కడక్కడ కూడా ఉగ్రవాద కదలికలు, ఎక్కడైతే రీసెంట్గానైతే కొన్ని గంటల ముందు అని చెప్పొచ్చు మనం, రైజిన్ ఆముదం నుంచి తయారు చేసినటువంటి రైజిన్ అదొక పాయిజన్, దానికి అసలు విరుగుడే లేదు, అలాంటి పాయిజన్ కూడా ఉగ్రమూక తయారు చేస్తూ కూడా దొరకటము. అంటే ఒకవేళ కనుక ఏదైనా సామూహికంగా కూడా ఏదైనా ఈవెంట్స్ జరిగే దగ్గర కానీ ఎక్కడైనా కానీ అది కలిపితే కనుక పెద్ద మొత్తంలో జనాలకు కనుక ప్రాణహాని జరిగితే అది అసలు తీరని నష్టాన్ని మిగిల్చేది. ఇలాంటివి ఒక్కొక్కటిగా కూడా బయటపడుతూ ఉన్నాయి. ఇది మనం ఇందాక నేను ఒక పదం మాట్లాడాను, వైట్ కాలర్ అని చెప్పేసి. అంటే వీళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళే. సాధారణంగా మనకు చదువు లేని వాళ్ళని మూర్ఖులు అని అంటూ ఉంటాం, కాదు, చదువు ఉన్న వాళ్లే మూర్ఖులు అనే విషయం అయితే స్పష్టంగా, అంటే ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వాళ్ళని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. హర్యానాలోని 6 అదుపులోకి తీసుకున్నారు. ఈ 6 కూడా ఉన్నత చదువులు, అంటే చైనా గానీ, రష్యాలో గానీ చాలా చోట్ల MBBS చదివి, అలాగే అక్కడ దేశంలో ఉద్యోగాలు కూడా, వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ, అంటే మన హైదరాబాద్ లో చూసాం, అతను కొన్ని ధాన్యాల నుంచి, అంటే సహజంగా ఒక దాన్ని విష పదార్థాన్ని తయారు చేసి దాన్ని దేవాలయాల్లో, వాటర్ ట్యాంకులలో సామూహికంగా హత్యా ప్రయత్నాలకు కూడా అతను పాల్పడే అవకాశం ఉందని కూడా భావించారు. గుజరాత్ ATS స్క్వాడ్ అతని మీద దృష్టి పెట్టిన తర్వాత దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మొత్తం కూడా పోలీసులు విచారణ జరపడం, అతను కూడా ఒక MBBS డాక్టర్, అతను చైనాలో MBBS చదివి వచ్చాడు. కాబట్టి అక్కడే, అంటే మన హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ప్రముఖ దేవాలయాల్లో అతను యాదగిరి గుట్ట కానీ, అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్ కానీ, అలాగే మరికొన్ని దేవాలయాల్లో ఆ విషయాన్ని కలిపే ప్రయత్నం చేశాడు అనేది కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి అతని వెనక ఇంకెవరున్నారు అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. మరో 4 కూడా అతనికి సహకరిస్తున్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి ఇతనికి ఉన్నటువంటి సంబంధాలకు ఏదైనా లింక్ ఉందా అనే దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరాధీయడం జరుగుతుంది. అండ్ వెంకట్, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఇటు సరిహద్దుల్లో కూడా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కానీ ఈ విధంగా కూడా ఒక హై అలర్ట్, అసలు ఎక్కడెక్కడ హై అలర్ట్ కొనసాగుతుంది ప్రెసెంట్ వెంకట్? ప్రముఖుల ఇళ్లతో పాటుగా పెద్ద ఎత్తున సరిహద్దు జనాభా ఎక్కువగా ఉండే, రద్దీగా ఉండే ప్రాంతాలు కానీ, అలాగే మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, రాజస్థాన్ రాజధాని జైపూర్, అలాగే మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్, అలాగే అటు గుజరాత్ అహ్మదాబాద్ కానీ, వడోదర కానీ, ఇలా ప్రముఖ నగరాలన్నింటిలో కూడా మొహాలి, వీటి మొత్తం కూడా పెద్ద ఎత్తున పంజాబ్ లోని కీలక ప్రాంతాలు, అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని కీలక ప్రాంతాలు, మన మైసూర్ కానీ, ఇలా ప్రముఖ దేవాలయాల వద్ద, అలాగే అటు ఏదైనా క్రీడలు జరుగుతున్న ఆ స్టేడియంల వద్ద కూడా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ప్రమాదకరంగా ఉండేది, కొన్ని చోట్ల NSG కూడా రంగంలోకి దిగింది. అదేవిధంగా తీర ప్రాంతాల్లో కూడా గస్తీని పెద్ద ఎత్తున ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. అటు నేవీ కూడా, అంటే మన ముంబై దాడుల తరహాలో ఏదైనా జరిగే అవకాశం ఉందా అనే ఆందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో అటు కూడా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో
ఇటు గుజరాత్ లోని కచ్ తీరంలో, అలాగే అటు ముంబై తీరంలో కానీ, ఇటు మన విశాఖపట్నంలో కానీ, ఇటు మొత్తం కూడా నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి బీహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా దళాలన్నీ కూడా బీహార్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదు, అలాగే దేశవ్యాప్తంగా కొన్ని అసెంబ్లీ స్థానాలకు కానీ, పార్లమెంట్ స్థానాలకు కానీ ఉప ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆయా స్థానాల్లో కూడా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఢిల్లీ పేలుడు ఘటనపైన అయితే ప్రధాని మోదీ స్పందించడము, ఇప్పటికే కూడా దీనికి సంబంధించి ఉగ్ర మూలాలు ఉన్నట్లుగా కూడా మేము గుర్తించామని చెప్పారు. ఇక ఆ ఉగ్ర మూలాలు ఎవరు, దీని వెనక ఉన్నది ఎవరు? ఎందుకంటే మనం ఇలాంటి పేలుళ్ళు కానీ ఏమైనా సంబంధించినప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక మూక కానీ, అంతకు ముందర పేలుళ్ళు సంభవించినప్పుడు జైషే మహమ్మద్ మూక కానీ వీళ్ళు కానీ ఈ ఉగ్రదాడుల వెనక మేమే ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ ఈసారి అటువంటి ప్రకటనలు కూడా ఏమీ రాలేదు. అయితే ముందుగానైతే ఈ ఘటన జరిగినప్పుడు ఎవరైనా I-20 కారు అక్కడ పార్క్ చేసినప్పుడు అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందా, ఈ పేలుడు సంభవించిందా అనుకున్నారు. కానీ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారమే ఇది జరిగినట్లుగా కూడా గుర్తించారు. ఆ తర్వాత అసలు దీని వెనక ఎవరున్నారు, ఏ ఉగ్రమూక ఇంతటి కుట్రకు పాలు పన్నింది అనే విధంగా కూడా ఇప్పుడు ఈ యాంగిల్లో దర్యాప్తు కొనసాగుతుంది. తొందరలోనే అసలు వాళ్ళు ఎవరు అన్నది, ఎవరైనా కానీ ఈ దాడికి పాల్పడింది వారిని తెచ్చి మీ ముందర నిలబెడతామని కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ये लाइट चांदनी चौक के लाल किले में साइड में चल